ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి సూర్య గారు రాస్తున్నారు, చేతికి కట్టుకునే కంకణం వల్ల ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కంకణం అనేటటువంటిది దీక్షకి చిహ్నం. నేను కంకణం కట్టుకున్నాను అంటాం. అంటే ఏమిటి? పని పూర్తయ్యేదాకా నేను ఆపను. కంకణం కట్టుకున్నారంటే పని మొదలుపెట్టారు, పని పూర్తయ్యాక కంకణం విప్పుతారు. కనుక కంకణం కట్టుకోవడంలో ఉద్దేశం మేము ఈ పనిని పూర్తి చేస్తాము అని గట్టిగా పట్టుదల పట్టడం. కంకణం ఇక్కడే ఎందుకు కట్టుకుంటాం? ఇక్కడ కట్టుకోవచ్చుగా, ఏమ్మా? ఇంకో చోట కట్టుకోవచ్చుగా, మెడలో వేసుకోవచ్చు, ఇక్కడెక్కడన్నా కట్టుకోవచ్చు. ఇక్కడే ఎందుకు కట్టుకుంటామంటే మనకి ఈ చెయ్యికి ఉన్నటువంటి ఈ నాడి ఉందే, రక్తనాళం, దీనిని ప్రచోదన చేస్తూ నాకు నా శరీరంలో ఈ శక్తిని నింపడానికి నిమిషం నాకు గుర్తు చేస్తూ ఉండడానికి ఇక్కడ కట్టుకుంటాం. ఈ భాగానికి అటువంటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఏది కట్టుకుంటే అది సరిగ్గా ఇక్కడి నుంచి కదా రక్తనాళం ఇలా పెడుతుంది. నాడి చూడాలన్నా మన నాడి చూసేది ఎక్కడ చూస్తాడు? వైద్యుడు, పూర్వకాలం వైద్యులు నాడి చూసేవారు. ఇప్పుడేమో బీపీ ఆపరేటర్స్ పెట్టి ఎక్కడెక్కడో చూస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే నాడి మన స్పందన తెలుస్తుంది. ఈ స్పందనలు సవ్యమైన దారిలో ఉండి మనము అనుకున్న పని సాధించటానికి తగిన శక్తిని ఇవ్వడానికి మంత్రపూతంగా ఈ తాడు ఇక్కడ కట్టుకుంటాం. ఈ తాడు తగిలినప్పుడల్లా ఈ స్పందనలు ఇక్కడికి వెళ్ళి మనకి నేను ఈ పని చేయాలి, నేను ఈ పని చేయాలని గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకు కట్టుకుంటాం.